తెలంగాణలో సార్ వస్తున్నారా? తెలుసు కదా అందరికి ఫేమస్ సాంగ్ సారే రావాలి కేసీఆర్ రావాలి. పెద్ద ముచ్చట మనకు వద్దు కానీ సార్ అనేది ఏంటంటే రీసెంట్ గా భారత ఎన్నికల సంఘం నుంచి వస్తున్నటువంటి ఒక కొత్త రివిజన్ ప్రోగ్రామ్. క్లియర్ గా చెప్పాలంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నమాట. అంటే దీంట్లో ఓటర్ల దగ్గరికే ఎన్నికల సంఘం వస్తుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే చోటుకి పంపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గతంలో భయం పుట్టించారు కదా బెంగాల్లో, ఎందుకంటే సీట్లు తారుమారైపోయినాయి. మమతా బెనర్జీ ఇప్పుడు ఏమైపోయారు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా తెలిసేది ఏంటంటే సింపుల్ థింగ్, నేను తెలంగాణలో ఉంటా, ఆంధ్రాలో ఉంటా, తెలుగు భాష లెక్క అంటే ఈ డైలాగులన్నీ సెల్ పీకింది తీ అంటారు. ఎందుకంటే నీవు ఓటర్ ఉంటే అయితే నువ్వు తెలంగాణకు ఉంటావా, ఆంధ్రాకు ఉంటావా. ఎందుకంటే నేను ఆంధ్రాలో సీఎం గెలిపిస్తా, తెలంగాణలోకి వస్తే తెలంగాణ సీఎం గెలిపిస్తా, ఆ రోజులు చెల్లవు. ఎందుకంటే భారత ప్రభుత్వం స్ట్రిక్ట్ గా కుపాదం మోపడానికి అయితే రెడీగా ఉంది. అయితే దీనిలో ఏం చేయాలి, వాళ్ళు వచ్చినప్పుడు మనం క్లియర్ గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎక్కడ ఓటర్ కావాలనేది మనకి ఫైనల్ చేసి మన డెసిషన్ ప్రకారం మనకు ఓటర్ అక్కడ హెవీ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 18 years దాటి ఓట్లైన వాళ్ళకి, చనిపోయి కూడా కొంతమంది రిగ్గింగ్ కి ఫేమస్ చాలా ప్లేసెస్ ఉన్నాయి మీకు తెలుసు కదా. సో అదే డ్రైవ్ ని ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి వస్తూ ఓటర్ ని ఫిల్టర్ చేసి ఏదైనా ఒక ప్రాంతానికి పరిమితం చేస్తారనమాట. సో మీ ఓటు ఎక్కడుందో కమెంట్ చేయండి.